అందరికీ నమస్కారం అండి. శైలజ వినిపించే కథల ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం జొన్నలగడ్డ మార్కండేయులు గారు రచించిన భూమన్న భూదానం అనే కథను విందాం. ఈ కథ జూన్ 1994 చందమామలో ప్రచురింపబడింది. వసంతవాడ అనే గ్రామంలో భూమన్న అనే భాగ్యవంతుడు ఉండేవాడు. ఆయనకు దానకర్ణుడని పేరు. ఆ పేరు నిలబెట్టుకోవడం కోసం ముందు వెనుకలు చూసుకోకుండా దాన ధర్మాలు చేసి ఆస్తిపాస్తులన్నీ పోగొట్టుకున్నాడు. ఆయన వ్యవసాయంలో మంచి దిట్ట. అందుచేత ఇతరుల పొలాలు కౌలుకు చేస్తూ పువ్వులమ్మిన ఊళ్ళోనే కట్టెలమ్మాడనిపించుకోకుండా ఏ లోటు లేని సుఖజీవనం చేస్తున్నాడు. దానగుణం మాత్రం ఆయనను వదిలిపెట్టలేదు. ఇలా ఉండగా ఒక రోజున భూమన్న ఇంటి అరుగు మీద కూర్చొని పురోహితుడితో మాట్లాడుతున్న సమయంలో ఒక బ్రాహ్మణుడు అక్కడికి వచ్చాడు. భూమన్న అతనికి గౌరవపూర్వకంగా నమస్కరించి పురోహితుడి పక్కన కూర్చోవలసిందిగా చెప్పి వచ్చిన పనేమిటండి అని అడిగాడు. అందుకు బ్రాహ్మడు, అయ్యా, మీ గ్రామంలోని రత్నశెట్టి గారింటికి వారమ్మాయి పెళ్లికి వచ్చాను. పెళ్ళైన 5వ రోజు నాగవల్లి నాడు శెట్టి కుటుంబీకులు బ్రాహ్మణ పండితుల కుటుంబాలు ఎక్కడున్నాయో వాకపు చేసి బహుమతులు ఇస్తారు. దాన్ని నాకబలి అంటారని మీకు తెలియంది కాదు. నేను ఇక్కడికి 2 ఆమడల దూరంలో ఉన్న వనస్థలి అగ్రహారంలో ఉంటున్నాను. మా పూర్వీకులకి శెట్టి వంశీయులు ఈ ఊళ్ళో నాకబలి పళ్ళాలు ఇచ్చేవారు. అందుచేత పిలవకపోయినా వంశాచారం కొద్దీ ఆ పళ్ళాల కోసం వచ్చాను. అయితే శెట్టిగారు విసుక్కుంటూ ఇచ్చిన సంభావన చూశాక ఆ పళ్ళాలంటే విరక్తి పుట్టింది. భవిష్యత్తులో వాటి కోసం ఇక ఏనాడు రాను. ఇంత దూరం వచ్చాం కదా అని ఈ గ్రామంలోనే ఉన్న దానకన్నులు తమన్ని చూసిపోదామని ఇటు వచ్చాను అన్నాడు. ఈ మాటలకు భూమన్న చాలా సంతోషించి ఇంట్లోకి పోయి తిరిగి వచ్చి బ్రాహ్మణుడికి తాంబూలం దక్షిణ ఇస్తూ చేతులు జోడించి శెట్టిగారింట్లో విలువ కోల్పోయి కేవలం ఆనవాయితీగా మారిన నాకబలి పళ్ళాలలాగే నేను కూడా ఇప్పుడు పేరుకు మాత్రమే దానకర్ణుణ్ణి. మా తల్లిగారు పోయినప్పుడు భూదానం చెయ్యలేకపోయాను. పురోహితుల వారికి భూదానం పేరిట ఒక వరహ తాంబూలంలో పెట్టి ఇచ్చి భవిష్యత్తులో భూదానం చేస్తానని వాగ్దానం చేశాను. ఇటువంటి పరిస్థితుల్లో తమకు సంతృప్తికరంగా దక్షిణ ఇవ్వలేకపోతున్నందుకు మన్నించండి. మా తల్లిగారి నిమిత్తమై పురోహితుల వారికి ఇచ్చిన భూదానం ముందు ముందు అతి త్వరలో చెల్లించగలిగేలా నన్ను మనసారా ఆశీర్వదించండి అని కోరాడు. తాంబూలం తీసుకుని దక్షిణను దుస్తుల్లో దాచుకుంటూ బ్రాహ్మడు భూమన్న అరచేతిని చాచమన్నాడు. తర్వాత దానిని నిశితంగా పరిశీలించి కళ్ళు పెద్దవి చేసి, అయ్యా, దానరేఖ మీ చేతిలో స్పష్టంగా ఉంది. మీరు జీవితకాలమంతా దానాలు చేస్తూనే ఉంటారు. మీకు సొంత భూమి ఉండడాన్ని రేఖలు స్పష్టంగా సూచిస్తున్నాయి. మీరు పురోహితుడికిచ్చిన వాగ్దానం వల్ల ఇది కించిత్ భోగం భవిష్యత్తుని సూచిస్తున్నదేమో అనుకుంటున్నాను అన్నాడు. వెంటనే పురోహితుడు, భూమన్న గారి వంటి దానకర్ణుడు మాట తప్పరు. అందుచేత ఆయన భూమిని సంపాదించి నాకిచ్చినా ఆశ్చర్యపోనక్కరలేదు. కానీ ఆ భూమిని నేను స్వీకరిస్తే యాచక వృత్తికే కళంకం తెచ్చిన వాడినవుతాను అన్నాడు. ఆ తర్వాత కొంతకాలం గడిచింది. వసంతవాడను ఆనుకుని ప్రవహించే నదికి ఆనకట్ట కట్టారు. అందుచేత నదిలోని నీటికి చిన్న చిన్న కాలువలకి వెళ్లేలా చేశారు. ఆ కారణంగా నది నీటి మట్టం తగ్గి నదిలో అక్కడక్కడ మట్టి దిబ్బలు లేచాయి. అవి ఒకప్పుడు సాగులంక భూములు. వరదల వల్ల నదిలో నీటి మట్టం పెరిగి మునిగిపోయాయి. ఒకనాడు గ్రామ కరణం భూమన్న ఇంటికి వచ్చి, భూమన్న గారు, అదృష్టం అంటే మీదే. నదిలో తేలిన సాగులంక దిబ్బలన్నీ మా దగ్గరున్న లెక్క ప్రకారం కొలిచి ఏవి ఎవరికి చెందినవో గుర్తించాం. మా దగ్గరున్న ఆధారాల ఆధారంగా మీ పూర్వీకులు కాలం నాడు నదిలో మునిగిపోయిన 10 ఎకరాల భూమి ఇప్పుడు మీకు చెందుతుంది అని చెప్పాడు. ఇది విని భూమన్న తిరిగి తనకు పట్టిన భాగ్యానికి ఆనందం పట్టలేకపోయాడు. కరణానికి మర్యాద చేసి కూర్చోబెట్టి పురోహితుడికి కబురు పంపాడు. పురోహితుడు వచ్చాడు. అప్పుడు భూమన్న కరణంతో, కరణం గారు, నేను మా తల్లి పోయినప్పుడు వీరికి భూదానం వాగ్దానం చేశాను. చనిపోయేలోగా నెరవేర్చగలనా అని బెంగపడుతున్నాను. కించిదో భగం భవిష్యత్తు లాంటి ఈ భూమిని నా సొంతానికి ఉంచుకోను. దయచేసి మా పురోహితుల వారి పేరున రాయండి అన్నాడు. భూమన్న చేస్తున్న దానానికి పురోహితుడు కళవెళపడ్డాడు. ఆయనకు గతంలో పొరుగురి బ్రాహ్మడు ఎదుట అన్న
మాటలు గుర్తుకు వచ్చాయి. ఇప్పుడు తన భూమన్న దానాన్ని నిరాకరిస్తే ఆయన బాధపడతాడు. అందుచేత పురోహితుడు దాని గురించి బాగా ఆలోచించి, ఈ భూదానంతో పాటు మరొక దానాన్ని భూమన్న గారు ఇస్తేనే నేను ఈ దానాన్ని స్వీకరిస్తాను అన్నాడు. ఈ మాటలకు కరణంతో పాటు భూమన్న కూడా ఆశ్చర్యపోయాడు. చివరికి ఆయన చిరునవ్వుతో, అదేదో చెప్పండి అన్నాడు. పురోహితుడు కరణం కేసి తల తిప్పి, ఈ భూమన్న గారు దానంలోనే కాదు వ్యవసాయంలోనూ తనకు తానే సాటి అన్న సంగతి వాడవాడలా తెలిసిందే. ఈయన భూదానంతో పాటు నాకు శ్రమదానం కూడా ఇవ్వాలి. మహానదులు ప్రకృతి వైపరీత్యాల వల్ల పొంగి విజృంభించినప్పుడు కొండలే అడ్డు కాదు, మానవ నిర్మితాలైన ఆనకట్టలు ఏపాటి, అందువల్ల ఈనాడు నీట తేలిన భూమి రేపు తిరిగి నూట మునగవచ్చు అంటూ ఆగాడు. ఇది విని భూమన్న పురోహితుడి కేసి ఆశ్చర్యంగా చూశాడు. కరణం ఏదో అర్థమైన వాడిలా తల ఊపి, ఆ మాట నిజమే, ఆ శ్రమదానం సంగతేమిటో చెప్పండి అని అడిగాడు. పురోహితుడు వినయంగా ఒకసారి భూమన్న కేసి తల వంచి కరణంతో, తమ దానగుణంతో పాటు భూమన్న గారు దేహి అన్నవారిని కరుణిస్తే గంగామాత భూమన్న గారిని కరుణించింది. అందువల్ల వారి పూర్వీకులదైన ఆ భూమిని చెరుపుతూ రాతకోతలేమీ చేయకండి. అయితే భూమన్న గారు ఆ భూమిని నాకు దానం ఇస్తానన్నారు కనుక దానితో పాటు అందులో వ్యవసాయం చేసే శ్రమను కూడా దానం చేసి నాకు మాత్రం ప్రతిఫలంగా వచ్చే పంటలో 4వ వంతు దానం చెయ్యమనండి అన్నాడు. కరణం పురోహితుడి కేసి మెచ్చుకుంటున్నట్టు చూసి భూమన్నతో, ఏమంటారు భూమన్న గారు అన్నాడు. మా పురోహితులు చెప్పిన దాన్ని నేనెలా కాదనగలను, అలాగే అన్నాడు భూమన్న తృప్తిగా. ఆ తర్వాత ఆయన పురోహితుడికి సాధ్యమైనంత ఎక్కువ ఇవ్వాలన్న పట్టుదలతో కష్టించి పనిచేసి ఉన్నంతలో తన దానగుణానికి ఏమాత్రం లోటు రాకుండా సంతోషంగా జీవించాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. నమస్కారం అండి.